చెప్పాలక్క, మీరు కూడా నా సెట్టే. అపరిచిత, సారీ మణికుట్టి, ఏం చేస్తున్నావు? అపరిచిత అనే పిలవండి, చాలా డిఫరెంట్ గా ఉంది. పర్లేదు. నేను బిఎస్సీ నర్సింగ్ అయిపోయాక ట్రైనింగ్ లో ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ సౌదీకి వెళ్తున్నానని అనిల్ అన్నయ్య చెప్పారు. అనిల్ అనే ఎవరు? రామతాతయ్య వాళ్ళ కొడుకు సౌదీలో ఉన్నారు. వాళ్ళ కేర్ ఆఫ్ లోనే కదా మీరు ఇక్కడికి వచ్చారు. అనిల్ అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ రికమెండేషన్ తోనే మీ విషయం గురించి అనిల్ అన్నయ్య తాతయ్యతో మాట్లాడారు. మీకు గల్ఫ్ లో ఎవరక్క తెలుసు? మా అన్నయ్య అక్కడే ఉన్నాడు, కానీ నా పరిస్థితులేమీ మా అన్నయ్యకి తెలీదు. ఏదైనా సరే మీరు ఇక్కడికి వచ్చింది మంచిదే అక్క. సొంత అమ్మా నాన్నల కంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తాతయ్య నాయనమ్మ మీ మీద చూపించేది ఆ ప్రేమ ఇకపైనా చూస్తారు. ఆగరా, నువ్వేమైనా తిన్నావంటరా? మందులేసుకోవాలి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మాత్రలు టైంకి వేసుకోవాలి. ఇప్పుడు ఆకలైతే రా, వేడివేడిగా గంజి తాగుదాం. ఇప్పుడు వద్దన్నా. అరే రారా. ఇదే మీతో పెద్ద సమస్య. మీరు పిలిస్తే చాలు, ఆకలి లేకపోయినా ఆకలేస్తుంది. అనిల్, ఎరా అనిల్, ఎలా ఉన్నావు బాబు? అమ్మ ఇక్కడ. మీ అమ్మ కిచెన్ లో ఉందిరా, ఇమ్మంటావా? వద్దు, బాలసుధ గురించి అడగటానికి కాల్ చేశాను. తర్వాత బాల చాలా బాగుంది, ఇక్కడే సమస్య లేదు. తనకు తోడుగా మన మణికుట్టి ఉంది. సరే సరే, ఓ ఏదైనా పని పెడితే నేను ఫోన్ చేస్తాలే, నెంబర్ నా దగ్గర ఉంది. బిందు పిల్లలు ఎలా ఉన్నారో అడగలేదేంటన్నా? వాడు టైం ఇస్తేనే కదా. అనిల్ ఎందుకని ఈ పిల్ల విషయంలో ఇంత కేర్ తీసుకున్నాడో అర్థం కావట్లేదు. తన పరిస్థితి మనకు తెలిసినప్పుడు మన మనసులో గాయం ఏర్పడింది కదా, దాని పేరే మానవత్వం. బాలాన్ని చూడగానే నాకు మొదట్లో మన అమ్ము అని అనిపించింది. తన పోలికలు ఉన్నాయి కదా. ఆ మాటని నన్నెందుకు అదోలా చూస్తున్నావు? ఆ ఉద్దేశంతో కాదన్నా, మనకి అయిన వాళ్ళలాగా అనిపించింది, అందుకే చెప్పాను అంతే. బాలా కనపడపోయేసరికి వాళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇస్తారు. అన్ని స్టేషన్స్లోనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలా ఎవరైనా పోలీసులు ఎంక్వైరీకి వస్తే? పోలీసుల ఎంక్వైరీ గురించి నేను చూసుకుంటాలే. ఏది ఏమైనా ఈ ఇంటికి వచ్చి బాలసుధాని ఎవరు కస్టడీకి తీసుకెళ్లారు? ఆ విషయం నాకు తెలుసు, కానీ బాలా ఇక్కడ ఉన్న విషయం ఎలాగైనా వాళ్ళ ఆయనకి తెలిసిందంటే ఆయన ఊరుకుంటాడా? బాలా వేణుగోపాల్తో తిరిగి ఇవ్వడానని ఖచ్చితంగా చెప్పిందనుకో, మిగిలింది మనం చూసుకోవచ్చు. ఏంటి మనోజ్, 9 గంటలకే కదా వెళతావు, ఇంత త్వరగా వెళుతున్నావే? ఇక్కడ నుండి ఎంత త్వరగా వెళ్తానో అంత ప్రశాంతత ఎక్కువ దొరుకుతుంది. మీరు గుడికి వెళ్ళేటప్పుడు జయను కూడా తీసుకెళ్ళొచ్చు కదా. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళని బలవంత పెట్టకూడదురా. తనకి వేరే విషయాల మీదంతా నమ్మకం ఉంటుంది. నేను బాల పేరు మీద కూడా దీపం వెలిగించొచ్చాను. కనీసం మీకు ఇలాగని అనిపించిందే? తను సొంత అక్కే కదా, చెల్లి కనిపించలేదని తెలిసిన వెంటనే కొంచెమైనా బాధ ఉందా తనకి? బాలా చచ్చిపోతేనే బాగుంటుందని తాను అనుకుంటుంది. జయ అక్క అని పూర్తిగా పిలవలేని ఒక చెల్లి, నా చెల్లి అని ఎప్పుడు చెప్పుకుంటున్నా ఒక అక్క. ఎలా మా జయ ఇలా మారిపోయింది, నేను నమ్మలేకపోతున్నా. తన గురించి ఏమన్నా విషయాలు తెలిసే ఆ మనోజ్ ప్రాణాలతో అయినా ఉంటుందంటావా? ఖచ్చితంగా ఆత్మహత్య అయితే చేసుకోదు. భర్త మీద ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ముందే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా బాలా మీద ఏ అఘాయిత్యం చేసే అవకాశం అయితే లేదు. తను ఒకవేళ బాధల్ని భరించలేక ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇప్పుడున్న పరిస్థితిలో ఆ నిందలన్నీ నీ మీద పడతాయి. సిటీకి ట్రాన్స్ఫర్ దొరికి కూడా నేను వెళ్ళకుండా ఉంటూ మంచిదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. వెళ్ళుంటే జయ మాత్రం కాదు, అందరూ కూడా నేనే తన్ని దాచిపెట్టాను అనుకుంటారు. ఈసారైతే నాకు ఆ నింద తప్పింది. నీ మీద అనుమానంతో వేణుగోపాల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి నీ మీద కంప్లైంట్ ఇవ్వకముందే బాల ఎక్కడుందో ఏం జరిగిందో నువ్వు కనిపెట్టడం మంచిది. అమ్మా, నీకు ఒక పెద్ద దండం పెడతాను, బాలా గురించి ఇంట్లో అస్సలు మాట్లాడొద్దు. తను ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండనివ్వండి. నేను తన్ను వెతుక్కుంటూ వెళ్ళి అనవసరంగా జయాకే టెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది.
నేనేదో అంటానని మీరు వెతకకుండా ఊరుకోకండి. నీకు భయపడి కాదు, నాకు కాస్త ప్రశాంతత కావాలి. అందుకే వెతకడానికి వెళ్ళనని చెప్తున్నాను. ఆ ప్రశాంతత మీరేగా చెడగొట్టుకున్నారు. ఏం చెయ్యాలన్నా ఒక్క మాట నాతో అడిగుంటే ఇలాంటి సమస్యలు వచ్చేవా? కొన్ని విషయాలు అందరితో చెప్పి డిస్కస్ చేస్తూ కూర్చోలేము. ఇకపోతే అన్ని విషయాలు నీతో చెప్పే చేయాలనుకునేది ఒక విధంగా పొగరే. ఇంకా నీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే మొగుడిని గుప్పుడులో పెట్టుకోవటమే. ఏదో ఒకటి మాట్లాడి మీరిద్దరూ గొడవ పడకముందే నువ్వు వెళ్ళు. మనసులో ఉన్న కోపాన్నంతా బయట పెట్టనివ్వండి. అయితే మీరిద్దరూ కలిసి రోడ్డు మీదకి వెళ్ళి గొడవ పెట్టుకోండి. అలా చేస్తే ఊరు వాళ్ళన్నా చూస్తారు కదా. ఓరి దేవుడా, ఇవేం జన్మలు! ఏ విషయాలు మాట్లాడుకున్నా గొడవలతోనే బతుకుతున్నారు. తన ప్రవర్తన కూడా అలాగే ఉంది కదా. ఓ, మీ ప్రవర్తన మాత్రం బావుందా? ఏ, ఇద్దరు కాస్త ఆపుతారా? నాకంటే కూడా మీ ఇద్దరికి బాలే కదా చాలా ముఖ్యమైంది. మీరెక్కడికైనా వెళ్ళి వెతికి కనిపెట్టండి. అది వదిలేసి ప్రశాంతత లేకుండా ఇంట్లో ఉండకండి. దీన్ని ఏం చేయమంటావమ్మా? మీరలా అర్థం చూసుకోకండి మేడం. మీ అవతారం అంతా మారిపోయింది. ఇంతకు ముందు చూసిన చెమ్మేలి మేడం అంటే ఇప్పుడు ఎవ్వరూ నమ్మరు. ఈ మగవాళ్ళంతా అంతే మేడం. ప్రేమించినట్టు చచ్చిపోయేలాగా నటిస్తారు. మొహం మీద నవ్వుతారే గాని లోపలంతా కుట్రానే. బాగా ఆలోచించండి మేడం. ఆ రోజు ఒక బొమ్మ తీసుకొచ్చి ఆది దగ్గర ఎంత ప్రేమ ఒలికించారు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇదేదో సమస్య తీసుకొస్తుందని. నాకు తెలిసి మిమ్మల్ని కూడా చంపాలని ప్రయత్నించుంటారు. అప్పుడే కదా సార్ మీరోతో ఉండగలరు. సరే మేడం, నేను ఒక మాట అడగనా? ఇంత దారుణంగా ప్రవర్తించిన సూరజ్ సార్తో పాటు మీరు అసలు ఎలా ఉండాలనుకుంటున్నారు? డివోర్స్ తీసుకొని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళాలి మేడం. ప్రేమ లేని మనిషితో మీరెలా జీవిస్తారు? నాకు మీరు పాత చమేలి మేడం లాగా కనిపించాలని చెప్తున్నాను. ఒకవేళ సూరజ్ నన్ను చంపాలనుకుంటే చంపనిలాలి. చావబోయేది నేను మాత్రం కాదు కదా, ఆయన బిడ్డ కూడా. ఇప్పుడు నేను బతికున్నది ఎందుకో తెలుసా? ఆయన మీద పగ తీర్చుకోవడానికి. నా ఆదిని నాకు లేకుండా చేసిన ఆయన్ని నేను పగ తీర్చుకోవాలి. కొడుకుని కోల్పోయిన నా బాధ ఆయనకి తెలియాలంటే ఆయన కళ్ళెదుటే ఆయన బిడ్డ ఆయనకి లేకుండా పోవాలి. మీరేమంటున్నారు మేడం? ఇవాళ నా మీద ఆయనకి వాళ్ళింట్లో వాళ్ళకి కాస్తైన ప్రేమ ఉందంటే దానికి కారణం నా కడుపులో ఉన్న ఆయన బిడ్డ. ఈ బిడ్డ ద్వారానే ఆయన మీద పగ తీర్చుకుంటాను. ఆయన కొంచెం కొంచెంగా చావడం నేను చూడాలి. ఇప్పుడు చేతికున్న ఫ్రాక్చర్ మాత్రమే, రెస్ట్లో ఉన్నాను. ఓకే, నీ పిలుస్తాను. నీకు నీ బిడ్డ ప్రాణాలతో కావాలనుకుంటే వెంటనే చెమ్మేలిని మంచి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించు. లేదా ఏదైనా సైకియాట్రిస్ట్ని పిలిపించి కొన్ని రోజులు కౌన్సిలింగ్ ఇప్పిస్తే కనుక తన మానసిక పరిస్థితి మారదు. ఒక వారంలో మానిపోయే రోగం కాదది, టైం పడుతుంది. మనం వెయిట్ చేసే తీరాలి. ఆ లోపే తను నీ బిడ్డని చంపేస్తుందిరా. నువ్వలా చూడకు. జరగబోయే విషయమే నేనిప్పుడు నీకు చెప్తున్నాను. చెమ్మేలిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. అదే కదా మీ సమస్య? దానికోసం ఇలాంటి వంకలు చెప్తూ ఉండొద్దు. నేనేమి ఇది కావాలని చెప్పటం లేదు. నా చెవులారా నేను విన్నాను. నువ్వు తనని నీ ప్రాణంగా ప్రేమిస్తున్నావు, ఒప్పుకుంటాను. కానీ తన మనసులో అలా ఉందనుకుంటున్నావా? ఉందని నువ్వు చెప్పినా కూడా లేదని నాకు తెలుసు. ఉన్నా లేకపోయినా తను నీ మీద ఏదో పగ తీర్చుకోవాలనుకుంటోంది. చెమ్మేలి కొడుకు చావడానికి కారణం
నువ్వేనని గుడ్డిగా నమ్ముతోంది. తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని మార్చకపోతే మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పుడు డాక్టర్ చేస్తున్నారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఊరికే ప్రసంగాలతో తన మనసు మారదు. ప్రెగ్నెంట్గా ఉండటం వల్ల టాబ్లెట్స్ ఏవి ఇవ్వడం కుదరదమ్మా. బిడ్డ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఎఫెక్ట్ చూపించదా? తల్లి మానసిక పరిస్థితి ప్రభావం బిడ్డ మీద చూపిస్తుంది. ఇప్పుడు తన మీద నువ్వు చూపించే ప్రేమంతా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమని తను అనుకుంటోంది. నీ మీదున్న కోపమంతా ఆ బిడ్డ ద్వారా తీర్చుకోవాలనుకుంటోంది. అది నీకెలా తెలుసమ్మా? ఈ విషయం తను లాలీతో చెప్పడం నేను విన్నాను. నా మాట మీద నమ్మకం లేకపోతే నువ్వు లాలీని పిలిచి అడుగు. నీ బిడ్డ ప్రాణం ఇప్పుడు తన చేతుల్లో ఉంది. నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే తన ధ్యేయం. ఇరవై 24 గంటలు కళ్ళు తెరుచుకొని తనకి కాపలా ఉండగలమా చెప్పు? ఒక్కసారి ఆ కడుపు మీద ఈడ్చి కొట్టుకుందంటే ఆ బిడ్డ చనిపోతుంది. కొన్నిసార్లు తన ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది బాబు. తన ఆ విధంగా ఏమీ చేయదమ్మా. నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. కొన్ని రోజులుగా ఎందుకో నాకు అలా అనిపిస్తూనే ఉంది. కానీ ఈరోజు తన నోటితో ఆ మాట విన్నప్పటి నుండి భయం వేస్తుంది. నువ్వేమీ భయపడకు. తను తన బిడ్డను ప్రేమిస్తోంది. తన బిడ్డకి ఏమీ కాదు. నువ్వు ప్రేమించేది చెమీలీనా లేక తన కడుపులో పెరుగుతున్న బిడ్డనా అని నాకు అవసరం లేని విషయం. కానీ మన కుటుంబంలో నీ ఆ బిడ్డ పుట్టాలి. అందుకు చెమేలి అడ్డుగా ఉండకూడదు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? మనకు కావాల్సింది చెమేలి కాదు, ఆ బిడ్డ. అందుకు మనం ఏం చేయాలో అది ఆలోచించాలి. ఆ, లోపలికి రా. కూర్చో. అది కాదు, బాల ఇక్కడ. తను ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ప్రభాకర్ నాయుడు కూర్చో. రాజేశ్వరి, అక్కడ ఎవరికి ఎలాంటి అనుమానం లేదుగా? మొన్న తిరునాలు ఉందని చెప్పి వెళ్ళిపోయిన నేను నిన్న రాత్రే మళ్ళీ నేను తిరిగి వచ్చాను. నమస్కారం. అలాంటప్పుడు సందేహం రాదుగా. బాలాని ఇక్కడ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారనుకుంటా. బాలా పడే కష్టాలు చూస్తున్నప్పుడు మనం చేసే సహాయం పెద్దది కాదమ్మా. కొంచెం బాలాని పిలుస్తారా? ఇక్కడికి తీసుకొచ్చి వదిలిన తర్వాత నేను వచ్చి చూడలేదని తను అనుకోకూడదు కదా. పిలుస్తాను. బాలా అక్కడి నుంచి రావటానికి సిద్ధపడుతుందని, తనకి ఇటువంటి రక్షణ ఉండే స్థలం దొరుకుతుందని నేను కలలో కూడా అనుకోలేదండి. అదంతా అంతా దైవ నిర్ణయం. నేను బాలని ఎలా కాపాడగలను చెప్పండి. బాలా పరిస్థితి అధ్వానంగా ఉంది కాబట్టే మీకు చెప్పడానికి వచ్చాను. బాలా వాళ్ళ అమ్మ నాన్నకి లేకపోతే అన్న తమ్ముడుకో ఈ సమస్యలో తలదోచడం ఇష్టం లేదు. ఒక అక్కభర్తగా నీకు ఏం హక్కు ఉందని నన్ను అడిగితే నేను ఏం చెప్పగలను? నా దగ్గర సమాధానమే లేదు. సముద్రంలో అలలనే ఆపత్యమే గాని ఒక మనిషి నోటిని మాత్రం మన అదుపులోకి తీసుకురాలేమని అర్థం చేసుకోండి. మిగతా వాళ్ళు ఏమనుకుంటారని అనుకోని నువ్వు ఇన్నాళ్ళు తనకి సహాయం చేసావా బాబు? అప్పట్లో నా భార్య జయ నాకు తోడుగా ఉండేది. ఇప్పుడు సొంత చెల్లెలే తనకి బద్ధశత్రువు అయిపోయింది. ఇక ఈ కారణంగా ఫ్యామిలీలో సమస్యలు వస్తే గనక నా ఫ్యామిలీ అంతటితో నాశనం అయిపోతుంది. మనసున్నవాడికి మనం చెప్పామంటే ఏదో ఒకటి జరుగుతుందనే నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడులేండి. ఇలా చూడండి, మీరు ఇక మీద మీ చెవులతో వినే వార్త బాలా చనిపోయిందనే ఉంటుంది. అది తెలిసి మీద పడి ఏడవటానికి మా ఇంటి పక్కకి ఎవరో రావద్దు. ఇటు చూడండి బాబాయ్.
వేణు ఇంట్లో నుండి బాలా బయటికి రావడానికి సిద్ధంగా ఉందా? సిద్ధంగా ఉంటే తను సురక్షితంగా ఉంచడానికి ఒక ప్లేస్ ఉంది. మీకు ఓకేనా? ఎక్కడ? ఇక్కడి నుండి కాస్త దూరం వెళ్ళాలి. ఒక చిన్న కుగ్రామం. నా క్లోజ్ ఫ్రెండ్ అనిల్ సౌదీలో ఉన్నాడు. వాళ్ళ అమ్మా నాన్న ఉండే ఇల్లు ఒకటి ఉంది అక్కడ. బాలా విషయం గురించి చెప్పిన తర్వాత ఎన్ని రోజులైనా పర్లేదు తను అక్కడ ఉండమని తను చెప్పాడు. బయటికి రావడానికి బాలాగా రెడీగా ఉంటే కనుక తన్ని అక్కడ ఉంచవచ్చు. మీరు ఇంటికి వెళ్ళి బాలాతో మాట్లాడండి. బాలా, ఇటువంటి అవకాశం నీకు ఇంకా మళ్ళీ దొరకదు. నువ్వు సరే అని ఒక్క మాట మాత్రం చెప్తే చాలు. ఇది నా నిర్ణయం మాత్రమే కాదమ్మా. ఆ మనోజ్ ఉన్నాడు కదా, అతనే ఇదంతా ఏర్పాటు చేశాడు. ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలి. ఆ ఊరి పేరు కూడా వెన్నెల కోట అంట. అక్కడ వయసైన అమ్మా నాన్న ఉన్నారు. తర్వాత అక్కడ పనిచేసేవాళ్ళు ఒక అమ్మాయి ఉంది. నీకు అక్కడ ఏ కష్టమూ రాదమ్మా. నేను ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోగలను మావయ్య? ఈ బిడ్డ పుట్టాలని లేదమ్మా నీకు. ఆ వేణుగాడు వెళ్ళేటప్పుడు చెప్పింది. నాకింకా లోపల ఆ భయం తగ్గకుండానే ఉందమ్మా. వాడు చెప్పేది నువ్వు వినకపోతే ఈ బిడ్డే లేకుండా చేస్తానన్నాడు చూడు, వాడది ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు ఈ బిడ్డ కోసం ఇన్నాళ్ళు తట్టుకున్న ఈ బాధలన్నీ నాశనం అయిపోతాయి. మనోజు గ్రామానికి వెళ్ళటానికి ఒక బండి కూడా సిద్ధం చేసేశాడమ్మా. మేమిద్దరం ఇవాళ కలిసి అక్కడికి వెళ్ళి నువ్వు ఉండబోతున్న ఇల్లుని, అక్కడ ఉన్న వాళ్ళని కూడా వెళ్ళి కలిసి వచ్చాం. నీకు సహాయం చేయటానికి వాళ్ళకి ఏ సమస్య లేదంట. అక్కడికి నువ్వు వెళ్ళిపోయావంటే ఆ వేణుగోడ అస్సలు నేను కనిపెట్టలేడమ్మా. అవును, ఈ రోజు రాత్రికి మనం ఇక్కడి నుంచి బయలుదేరడానికి మనుషులు కూడా సిద్ధంగా ఉన్నారమ్మా. అంతా సిద్ధం చేసే నీకు నేను చెప్తున్నానమ్మా. నీ బాగు కోరేవాడు కాబట్టి ఇదంతా చేస్తున్నాడు. దీనికి నువ్వు వద్దని చెప్పొద్దమ్మా. ఇలా చూడు, ఇంకా నువ్వు పంతంతో ఇక్కడే ఉంటానంటే ఇక నీతో పాటు నేనుంటానమ్మా. మావయ్య, అమ్మా బాలా, నువ్వు సంతోషంగా ఉన్నావు కదమ్మా? మనోజ్ నాతో నువ్వు ఇక్కడ బాగున్నావు కదా అని అడగమన్నాడమ్మా. ఇప్పుడు అతను అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ మనసుల్లో సందేహాన్ని ఏర్పరుస్తుంది. పక్క ఊరికి వెళ్ళిన వేణు రేపు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. కానీ నిన్ను కనిపెడతానికి వాడికి ఏ దారి తెలియదు. ఎంతకాలం ఇలా దాక్కుని బతకగలను? బాలా, నీ ప్రసవం అయ్యే వరకు నువ్విక్కడున్నావని ఎవరికి తెలియదు. అదే నీకు మంచిది. అన్ని రోజులు నువ్వు ప్రశాంతంగా ఉండగలవు కదమ్మా. నీకు బిడ్డ పుట్టాక చట్ట ప్రకారం మనం ఏం చేయగలమో అది చేద్దాంలే. నా వల్ల వీళ్ళకేమైనా సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. దాని గురించంతా ఆలోచించి నువ్వు బాధపడకు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు మా కూతురు లాంటి దానివమ్మా. నీకు ఎలాంటి ఇబ్బంది రాదన్న నిర్ణయానికి వచ్చాకే మా అబ్బాయి చెప్పగానే కాదనకుండా ఒప్పుకున్నాను. అలా నాకు 2 పిల్లలు, కానీ మేము ఆశపడ్డప్పుడల్లా వాళ్ళు మాతో పాటు ఉన్నది లేదు. ఆ కొరతని కొంచెమైనా నువ్వు తీర్చగలనంటే అదే నాకు తనకి ఎంతో సంతోషకరమైన విషయం.
ఇటువంటి పరిస్థితి ఇక మీద నీకు ఎప్పటికీ రాదమ్మా. వాడి ఇక మీద ఎంత గింజుకున్నా సరే ఈ చోటు కనిపెడతాం వాడి తరం కాదమ్మా. నువ్విక్కడ ధైర్యంగా ఉండొచ్చు. ఆ, మీరు ఇలాంటి ఒక భర్తతో మీరు అసలు ఎందుకక్క మళ్ళీ మళ్ళీ వెళ్ళారు? ఆలోచించుకునే లోపే నా కడుపున ఈ బిడ్డ పడింది. అతని బిడ్డ. నా కడుపున ఈ బిడ్డ మాత్రం లేకపోతే నేనక్కడ ఉండేదాన్ని కాదు. ఎందుకు బాలక్క అలాంటి ఒక తండ్రి బిడ్డ మనకి కావాలా? ఈ ప్రాణాన్ని రక్షించి ఈ భూమి మీద జన్మనివ్వడం కోసమే ఇన్ని కష్టాలు తట్టుకున్నాను. ఈ కాలంలో ఎవరూ ఇంతగా భరించరు. ఇరుక్కున్నాక ఇంకేం చేయమంటావు? మీరు స్ట్రాంగ్ ఒక డెసిషన్ తీసుకోవాలక్క. ఎక్కువ రోజులు కనపడకపోతే ఆయనే మరో దారి చూసుకుంటారు. అంతేగాని నేనిక ఆయన ముందు వెళ్ళి నిలబడలేను. నా బిడ్డ ప్రాణాలే నాకిప్పుడెంతో ముఖ్యం.